హలో ఫ్రెండ్స్, మేము డెకరేషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వని ప్రసాదానికి నానపెట్టినవి అన్నమాట. పట్లంగా బాగుంది నీకు. హలో అండి, అందరూ ఇలా ఉన్నారు. లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా మొక్కని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియో వచ్చి వరలక్ష్మి వ్రతం నేను న్యూజిలాండ్లో ఎలా చేసుకున్నాను, ప్రిపరేషన్ దగ్గర నుంచి అన్ని చూపించబోతున్నాను. నేను ఇంట్రొడక్షన్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట. లెట్స్ కంటిన్యూ. యాక్చువల్లీ ఇంట్లో పూజ, ఇక్కడ నా పూజ గదికి మీరు కనుక చూస్తే ఇలాగ స్టెప్స్ పెట్టాను కదా, అండ్ దెన్ అమ్మవారు ఉన్నారు. సో దీన్ని డ్రాయర్ కింద చేద్దామని చెప్పి ఎగ్జాక్ట్గా ఆ బ్లాక్ కింద, అంటే ఆ స్లైడింగ్ దాని ఏమంటారు, ఆ బార్ కింద ఒక హాఫ్ డ్రాయర్ వచ్చేలాగా చేయాలి. కానీ దాని తర్వాత వర్క్లో బిజీ అయిపోయి సుకుమని ఇంట్లో ఎక్కువ లేకపోవడం వల్ల ఇంకా తీసుకురాలేదు. వరలక్ష్మి వ్రతం ముందు లోపు ఇది సెట్ చేసి ఉంటే బాగుండేది. హవెవర్ అందుకని చెప్పి ఏం చేశానంటే, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, నా దగ్గర బెనారస్ దుప్పటా ఉందన్నమాట. సో బెనారస్ దుప్పటాని ఇలా బ్లాక్ డ్రాప్గా యూజ్ చేశాను. అమ్మవారికి కట్టే చీర ఒకటి గ్రీన్ అండ్ ఎల్లో కలర్. సో ఆ బ్యాక్ డ్రాప్కి అమ్మవారి చీర బాగా సింక్ ఇన్ అవుతుంది అని నాకు అనిపించింది. సో లెట్ మీ స్టార్ట్ డెకరేషన్. ఫ్లవర్స్ అంతా పెట్టిన తర్వాత అసలు ఎలా ఉందో చూపిస్తాను. నేను ఇలాగా నా దగ్గర పెళ్లి టైంలో తీసుకున్నవే, కావాలని ఇలా గార్లాండ్స్ బ్యూటిఫుల్వి తీసుకున్నాను, ఎందుకంటే ఇలా ఫ్యూచర్లో ఉపయోగపడతాయని చెప్పేసి అలా పెట్టి ఇక్కడ ఇప్పుడు అమ్మవారిని పెట్టాలన్నమాట. ఇది టీవీ, అండ్ దెన్ ఇక్కడ ఇలా ఉంటే క్లియర్గా ఉంటుంది. లైక్ చిన్న ప్లేసే, బట్ దెన్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఫిట్ ఇన్. అండ్ దెన్ అక్కడ వచ్చేసి పూజా మందిరం అనమాట. ఇప్పుడు అమ్మవారిని పెట్టుకోవాలి మనం. How are you feeling, Kanna? How are you feeling? వని ప్రసాదానికి నానపెట్టినవి అన్నమాట. అనుష అక్కడ వెట్ గ్రైండర్తో కష్టపడుతుంది. ఇది న్యూజిలాండ్లో మా వరలక్ష్మి వ్రతం హడావిడి. అజర్ గారు ఏం చేస్తున్నారు? కమ్మొచ్చి నైఫ్లో పెట్టి కట్ చేస్తారు. సుక్మన్కి ఇప్పుడు బెల్లం దంచే పని అప్పచెప్పారు. టు మేక్ ద స్వీట్ నా, ఐ డోంట్ నో వాట్ డూ యూ కాల్ లైక్ దట్ స్వీట్ ఇన్ ఇంగ్లీష్. దాని పేరు యాక్చువల్లీ అనుష చేసేళ్ళింది, నేను వీడియో కోసం అని జస్ట్ వీడియో వచ్చి. హలో ఫ్రెండ్స్, మేము డెకరేషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే టీ తాగాను ఫ్రెండ్స్. యా పుట్ ర్యాండమ్లీ. అనుష పూర్ణాలు చేస్తుంది.
అనుష వాళ్ళ ఇంట్లో అమ్మవారిని ఇలా డెకరేట్ చేసామన్నమాట. వాళ్ళ అత్తయ్య గారు బ్యాక్ డ్రాప్ ఇలా చేసుకుంటే బాగుంటుందని తనకి రిఫరెన్స్ చెప్పారు. సో దానికి తగ్గట్టు చేసేసుకున్నాం అనమాట. క్విక్గా నీరసంగా ఉంటే ఏమనుకోద్దు, వాక్యూమ్ క్లీనర్ అన్నీ ఉన్నాయి, ఒకదాన్ని అన్ని చేసుకుంటున్నాను అనమాట. సుక్మన్కి రేపు వర్క్ ఉంది. ఇట్స్ ఓకే, ఐ కాంట్ ఫోర్స్ హిమ్. అంటే చాలా నీరసంగా ఉన్నాడు అంటే అనుష వాళ్ళ ఇంట్లో అంతా చేసి వచ్చాం కదా, ప్లీజ్ బేర్ విత్ మై ఫేస్ అండ్ ఇట్స్ ఓకే. సో అమ్మవారికి ఈ బ్యూటిఫుల్ చీర కడదాం అనుకుంటున్నాను అనమాట. ఇది పెళ్లి చీరల్లో ఒక చీర. సో ఇప్పుడు వరకు అమ్మవారికి చీర కట్టలేదు, ఫస్ట్ టైం చీర కడదాం అనుకుంటున్నాను. అందుకనే టైం 11 అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ డెకరేషన్ అలా చేశాను కదా, తొందరగా అమ్మవారిని పెట్టేసుకొని అప్పుడు పడుకొని రేపు చేస్తాను. యాక్చువల్లీ అనుషాని మొత్తం నానపెట్టేసి పిండి అంతా చేసి ఇచ్చేసింది అనమాట. ప్రెప్ వర్క్ అంతా నాకు, నేను ఏం చేసుకోక్కర్లేదు. జస్ట్ ఏంటంటే రేపు లేచి రేపు చెప్తాను స్టోరీ. ప్లీజ్ డోంట్ బాదర్ హౌ ఐ లుక్. అండ్ ప్రస్తుతానికి ఇదనమాట. త్వరగా అమ్మవారికి చీర కట్టేస్తాను. ఫస్ట్ టైం అమ్మవారికి చీర కడుతున్నాను, అసలు ఎలా వస్తుందో నాకు కూడా ఎక్సైటింగ్గా ఉంది చూడాలని. లెట్స్ సీ. అమ్మవారిని ఇలా పెట్టాను అనమాట. ఈ మెస్ అంతా ఇప్పుడు డెకరేట్ చేసి అంతా క్లీన్ చేయాలి. టైం 2 o'clock అయిపోయింది. ఆల్మోస్ట్ 3 hours పైనే పట్టింది నాకు అమ్మవారికి చీర కట్టడానికి. ఫస్ట్ టైం కదా, స్టిల్ నాట్ క్వైట్ దేర్ యెట్, బట్ దెన్ ఐ థింక్ ఇట్స్ నాట్ బ్యాడ్ యాజ్ వెల్. సో అమ్మవారికి పట్టు చీర పెట్టేశాను. సో లెట్స్ స్లీప్ నౌ. టైమ్ ఇస్ 1:58. యస్, వరలక్ష్మి అమ్మవారి వ్రతం రోజు అనమాట. యాక్చువల్లీ అందరూ పూజ మార్నింగే చేసుకుంటారు. నేను ఈవినింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. ఏదైనా సరే ప్రతి మచ్ ఈవినింగే చేసుకుంటూ ఉంటాను. సో యాక్చువల్లీ ఫ్రెండ్ తనకు కూడా ఫస్ట్ టైం. నేను యాక్చువల్లీ లీవ్ తీసుకోవడానికి కారణం కూడా అదే. సో డే టైం తనకి వెళ్ళి హెల్ప్ చేసి ఆఫ్టర్నూన్ నుంచి నా పనులు స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు మెల్లగా నేను పూజ చేసుకుంటే ఈవినింగ్ 7కి గెస్ట్ తాంబూలం తీసుకోవడానికి వస్తారు. అదే ప్లాన్. ఇప్పుడు యాక్చువల్లీ అంటే తను ఎర్లీగా చేసుకుందాం అనుకుంది కానీ బట్ దెన్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లైక్ 12-1 తన ఇంటి దగ్గరే అవుతుందని. సో దట్స్ హౌ ఇట్స్ గోలా హ్యాపెన్. ఎందుకంటే నైట్ చాలా లేట్ అయిపోయింది. పిండి అనుకునే టైంకి అక్కడ పాపం తనకి రుబ్బుకోవడానికి అవ్వలేదన్నమాట. అన్ని పలహారాలు చేసుకోవాలి కదా, అండ్ తను మళ్ళీ వర్క్ కూడా చేసుకుంటుంది. సో నేను రెడీ అయిపోయాను. నా ఫైనల్ లుక్ వాళ్ళ ఇంటికి ఎలా చూపిస్తాను. అక్కడ వాళ్ళ ఇల్లు ఇంటీరియర్ అంతా కూడా బాగుంటుంది, ఫుల్ గా వాన పడుతుంది. సో బెటర్ ఐ గెట్ స్టార్టెడ్ టు హెల్ప్ హర్. అండ్ దెన్ వచ్చాక అసలు నేను ఏం చీర కట్టుకుంటున్నాను, మనం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటున్నామో చూపిస్తాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఆల్రెడీ పూజ అంటే అమ్మవారికి ప్రసాదం చేయడానికి ప్రెప్ అంతా చేస్తామన్నమాట. కాకపోతే నేను మళ్ళీ ఇంటికి వచ్చి ఇప్పుడు హడావిడి పడి చేసుకోవడం కన్నా మన తెలుగు వాళ్ళే ఇక్కడ అన్ని బూరెలు గారెలు అలా ఒక ప్యాక్ లాగా ఒక ప్యాకెట్ సెట్ $48 కి అమ్ముతున్నారనమాట. యాక్చువల్లీ అది నిన్న ఆఫ్టర్నూన్ లోపు ఆర్డర్ చేయాలి. నాకు అది నేను ఈవినింగ్ తెలిసింది. బట్ దెన్ ఐఎమ్ లైక్ ఓకే ఇప్పుడు లేట్ అయిపోయింది, కొంచెం నీరసంగా కూడా ఉంది, ఒకసారి కాల్ చేసి కనుక్కున్నా అని చెప్పి ఫోన్ చేసి కనుక్కోగానే ఇలా నా పేరు శాంతి అంటే మీరు నాకు తెలుసండి అని చెప్పేసి అన్నారనమాట. నేను మీకు 3:00 అయితే చేసి ఇవ్వగలుగుతానని. సో అయితే 3 వరకు నాకు రెడీ అవడానికి కూడా టైం ఉంటుంది. సో ఈ లోపు ప్రసాదం కూడా వచ్చేస్తుంది. సో నేను ప్రశాంతంగా కూర్చొని అంతా పూజ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నా ముఖం ఇలా చూపిస్తూ కాకుండా టుడే ఐ లుక్ బ్యూటిఫుల్ అని విచ్ వేస్ దట్స్ డిఫరెంట్ స్టోరీ. అక్కడికి వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. నేను వెళ్ళే టైంకి అనుష వంటలు ఆల్రెడీ స్టార్ట్ చేసింది అనమాట. కొంచెం నేను హెల్ప్ చేశాను తనకి వంట దగ్గర ఏమైనా అవసరం అయితే. సో నేను మెయిన్గా ఏంటంటే పూజ దగ్గర అన్నీ సర్దేశాను అనమాట. తోరాలు కట్టడం కానీ కలసం ప్రతిష్ఠించడం కానీ, అంటే ప్రతిష్ఠించలేదు తన చేత పెట్టించాను కానీ మొత్తం అంతా ప్రిపరేషన్ వినాయకుడిని ముందుగానే చేసుకొని పసుపు ముద్దలాగా తమలపాకు మీద పెట్టుకోవడం అన్ని పనులు చేస్తాను అనమాట. నాకు ఫస్ట్ టైం ఫ్రెండ్కి హెల్ప్ చేస్తే తెలిసింది నాకు పూజల గురించి చాలా ఎక్కువ తెలుసని. మేబీ చిన్నప్పటి నుంచి అమ్మని చూడటం వల్ల అనుకుంటా, ఆ తర్వాత నాకు నేను చేసుకోవడం వల్ల కూడా అనుకుంటా. ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్ ఆల్సో. తను అలా వంటలు చేసుకుంటూ ఉంది ఒక సైడ్, నేనేమో మొత్తం ఇలా పూజకి కావాల్సినవన్నీ దీపారాధనకి మనీ మొత్తం అంతా సర్దేశాను. తను ఫైనల్గా ఇలా ప్రసాదం అన్నీ తన చేత్తోనే చేసిందనమాట. సో తను చేసి నాకు ఇచ్చి వెళ్తే నేను అలా ప్లేట్లో సర్దేశాను. అండ్ అవి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళతే పంపించినవే నాకు కూడా మిద్దరం షేర్ చేసుకొని అదే రిటర్న్ గిఫ్ట్గా ఇద్దరి ఫ్రెండ్స్కి ఇచ్చామన్నమాట. తను వాళ్ళ హస్బెండ్ రెడీ అవ్వడానికి వెళ్ళారు. సో ఫైనల్గా ఇది వచ్చేసి పూజ సెటప్. నాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చింది. వీళ్ళది హౌస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం వీళ్ళది. సో రీసెంట్గానే తీసుకున్నారు. బట్ దెన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. నాకైతే అమ్మవారి డెకార్ సింపుల్గా ఉన్న చాలా కలర్ కాంబినేషన్ అంతా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళి చాలా బాగా అనిపించింది. ఇక్కడ పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి 3 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది అనమాట. 4:20 అలా అయిపోయింది. ఇప్పుడు నాకు మొత్తం ఇంటికి వచ్చి ఆల్రెడీ క్లీన్ చేస్తాను. అమ్మవారిని నేనే డెకరేట్ చేసేసుకున్నాను
చేసేసుకున్నాను కదా, పీఠాలు పెట్టేశాను. టెన్షన్లో మాటలు రావట్లేదు. సో నా దీపానికి కూడా రెడీ చేస్తాను. నా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వెళ్ళాను కదా అనుష వాళ్ళు వస్తున్నారనమాట. ఇక్కడ ఒక 1-2 hours వాళ్ళు నాతో ఉంటారు. సో నేనేం చేస్తానంటే ఫ్లవర్స్ అవన్నీ డెకరేట్ చేయడానికి తనకి ఇచ్చేస్తాను తను రాగానే. సో నేను ఈ లోపు ఏం చేస్తాను అంటే క్విక్గా నేను రెడీ అవ్వాలి. నేను పట్టు చీరకి స్టెప్స్ కూడా పెట్టుకోలేదు, బట్ ఇట్స్ ఓకే. నాకు తెలిసి అమ్మవారు ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ గోన్ వర్క్ ఫర్ గుడ్. అండ్ లైట్ పెట్టుకున్నాను అనమాట, జస్ట్ ఇన్ కేస్, నాట్ జస్ట్ ఇన్ కేస్, ఐ హ్యావ్ టు రికార్డ్ అ వీడియో అండ్ దెన్ ఐ హ్యావ్ టు ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం పెళ్ళైన తర్వాత నాకు మంచిగా చేసుకోవాలని ఉంటుంది కదా, అందుకని అనమాట నేను గబగబా మిగతావన్నీ చేసేసుకొని నేను మీకు ఏం చేస్తున్నానో చూపిస్తాను. ఓకేనా? బాగా కుదిరిందో కదా. ఓ మై గాడ్, నేను చెప్తున్నా దేవుడి పేరు మీద ఏమనుకొని చేస్తున్నా సరే, అమ్మవారు ప్లీజ్ నాకు ఎనర్జీ ఇవ్వండి ఇవ్వాలని చెప్పి పొద్దు నుంచి 2 గారెలు మాత్రమే తిన్నా. బట్ స్టిల్ దట్స్ ఓకే బికాస్ ఇట్స్. కంచి పట్టు చీర కట్టుకొని రెడీ అయిపోయాను. ఫుల్ లుక్ చూపిస్తాను. మేకప్ కూడా చాలా బాగా కుదిరింది కదా. లైటింగ్, ఇంత డల్ లైటింగ్లో కూడా ఎంత బాగా వచ్చిందంటే నెక్స్ట్ టైం నేను ట్యూటోరియల్ చేసి చూపిస్తాను. ఇప్పుడు పూజ మీద ఫోకస్ చేద్దాం. లెట్స్ గో. వీడియో రికార్డ్ చేయాలన్నమాట. ఇలా గారెలు, బూరెలు, చక్కెర పొంగలి అండ్ పులిహార బయట నుంచి ఆర్డర్ ఇచ్చేసాను $48కి. నేను వాళ్ళ డీటెయిల్స్ పెడతాను. తెలుగు వాళ్ళే అనమాట, మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో చేసి మనకి ఇస్తున్నారు. సో మీలో ఎవరికైనా కావాలంటే వాళ్ళు వేరే పూజలకు కూడా చేస్తారనమాట. ఫస్ట్ టైం లాస్ట్ మినిట్లో ఆర్డర్ ఇచ్చినా సరే నాకు, అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను కదా, నాకు కుదరలేదనమాట అంతా చేయటం. యాక్చువల్లీ ప్రెప్ అంతా చేసుకుని ప్రెప్ అంతా రెడీగా ఉంది కానీ నాకు ఇంకా టైం కుదరలేదు. అందుకని లాస్ట్ మినిట్లో ఆర్డర్ ఇచ్చినా సరే విత్ ఇన్ 3-4 hours నాకు చేసి ఇచ్చేసారు. నాకు ఇంకా అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. వంట ఇప్పుడు పెట్టేసుకొని చాలా హడావిడైపోతుంది. నా ఫ్రెండ్ అనుష వచ్చి పులిహార కలిపేసింది అండ్ దెన్ శనగలకి తాలింపు కూడా వేసింది. నేను నా పూజ విధానాన్ని చూపిస్తాను మీకు. ముందుగా ఎలాగా, ఒకవేళ మీరు ఎవరైనా చేసుకున్న వాళ్ళైతే ఒక ఐడియా ఉంటుంది. నేనైతే ఇలాగ ప్రెప్ చేసుకున్నాను అనమాట, ముందే చేసుకొని పెట్టుకున్నాను. మీకు ఒక ఐడియా ఉంటుంది, చూపిస్తాను. అండ్ దెన్ ఐ ట్రై టు రికార్డ్. నేను ఒకదాన్ని పూజ చేసుకుంటున్నా అండి. సుక్మన్కి వర్క్ ఉంది, తన తర్వాత వస్తాడు. అండ్ ఫ్రెండ్స్ కూడా అందరికీ వర్క్ ఉంటుంది కదా, తర్వాత లేటర్ వస్తారనమాట. ఆల్రెడీ అంతా రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను. సో నాకు నేనే రికార్డ్ చేసుకోవాలి. సో లెట్స్ సీ హౌ దట్ గోస్. బట్ దెన్ నేను ఐ ట్రై టు కవర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకేనా? ఇది వచ్చేసి నా అమ్మవారు అనమాట. అమ్మవారికి చీర కట్టాను. అంటే ప్యూర్, అంటే అలా కాదు, ప్యూర్ అని అలా ఏం కాదు. ఇది జరీ చాలా థిక్గా ఉందనమాట. అందుకని స్టెప్స్ కొంచెం డెఫినేషన్గా కనపడటానికి కొంచెం కష్టపడ్డాను. యాక్చువల్లీ అమ్మవారిని ఇలా అలంకరించడానికి నేను మొత్తం 3 hours అయింది. బట్ దట్స్ ఓకే. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ రిలాక్సింగ్. అండ్ ఆ తర్వాత కలశాన్ని ఇలా అలంకరించేసుకున్నాను అనమాట పూజ స్టార్ట్ చేసే ముందే. సో కూర్చునే దగ్గర నుంచి లెక్కకుండా ఉండటానికి. అండ్ దెన్ అమ్మవారికి పెట్టుకున్న చీర. సో నేను ఏదైనా సరే ఈ పూజకి లాస్ట్ టైం వారాహి అమ్మవారు పెట్టుకున్న చీర ఇప్పుడు నేను వేసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి. ఈ చీర మళ్ళీ వినాయక చవితికి వేసుకుంటాను. అలాగే పండగలు ఫాలో అయ్యాయి అలా వేసుకుంటా అనమాట. కలశాన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఒత్తులు ఒక్కటే వేయాలి, అవి వేసేసి పూజ స్టార్ట్ చేస్తాను. వినాయకుడిని చేసేసాను. ఇది వచ్చేసి నా పలహారం అనమాట. గారెలు, బూరెలు, శనగలు, చక్కెర పొంగలి, పులిహార అండ్ పసుపు, కుంకుమ, గంధం, నీళ్లు 2 పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకటి మనం దాన్ని ఏదో అంటారు నాకు తెలీదు, మనం చేత్తో వదులుతాం కదా, ఇంకొకటి దేవుడి మీద వేయడానికి, అంటే ఎంగిల్ తగలకుండా ఉండాలని అలా 2. తమలపాకులు, మామిడాకులు, కొన్ని వెండి పూలు, వక్కలు, అరటిపళ్ళు తాంబూలంలాగా వినాయకుడికి అమ్మవారికి ఇవ్వాలన్నమాట మనం. సో అవి పూలు తీసి పెట్టుకున్నాను. పూజ ఇంకా స్టార్ట్ చేయడమే మిగిలింది. సో దిస్ ఇస్ ఇలా ముందే చేసుకొని పెట్టేసుకుంటే లెగాల్సిన అవసరం ఉండదన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి నేను ఏం చేశాను అంటే డోర్ కొంచెం ఓపెన్ చేసి వదిలేసాను. సో వెన్ దే కమ్. సో నేను ఇంకా పూజ మధ్యలో లెగాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకుంటా. ఇది రూప్ అనమాట. నా సూత్రాలు డైమండ్స్ ఉంటాయి కదా, సేమ్ సిమిలర్గా అలాగే మమ్మీ వరలక్ష్మి అమ్మవారిది ఇలాగ చేయించింది. సో ఎవ్రీ ఇయర్ దీనికే పూజ చేసుకుని ఇది తాళి కట్టేసుకుంటాను. అండ్ దెన్ ఎవ్రీ ఇయర్ పూజ చేసుకోవాలన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు అమ్మవారికి 9 పూసలతో ఏమంటారు 9 వరుసలు 9 knots వేస్తున్నా అనమాట కట్టడానికి. నాకు అమ్మవారికి నా చేతికున్నదేమో నా ఫ్రెండ్, నేను అక్కడ ఉండి చేయించాను కాబట్టి పూజ, తను నాకు కట్టింది. సో అలా అనమాట. 1 2 3 4 5.
పెట్టుకొని మామిడాకు కానీ పువ్వు కానీ పెట్టుకోవచ్చు. ఐల్ సీ విచ్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్. ఓకే, పూజ ఇప్పుడు స్టార్ట్ చేసుకోబోతున్నాను. ఎంత లాంగ్ వస్తే అంత పోస్ట్ చేయగలుగుతాను. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే చూడండి. ఈ పూజ ఆల్మోస్ట్ 1 hour 10 minutes అలా తీసుకుంటుంది అనమాట. కథ ప్రాపర్ అంటే అన్నీ తెలుసుకొని చేయాలి కాబట్టి. సో యా, అన్నీ పెట్టేసుకున్నాను అనుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్ మధ్యలో లేకుండా ఉంటే చాలు. సో యా, లెట్స్ స్టార్ట్. నా ఫ్రెండ్స్ కొంతమంది ఈరోజు వచ్చారనమాట. నెక్స్ట్ డే ఇంకొంతమంది వచ్చి తాంబూలం తీసుకున్నారు. వీడియోస్ అవి పెద్దగా లేవు, కానీ ఇది నేను అమ్మవారితో అలా ఫోటో తీసుకున్నాను. అయిపోయిన తర్వాత ఇద్దరి దగ్గరికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. వాళ్ళని రికార్డ్ చేయలేదు. తర్వాత క్యాతీ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. క్యాతీ ఏమో ఇంత బ్యూటిఫుల్గా ఇలా డెకరేట్ చేసుకుంది. నాకు క్యాతీ వాళ్ళ ఫ్యామిలీ చాలా క్లోజ్. ఏదో నా ఫ్యామిలీ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. తినవచ్చు వాళ్ళ పాప. పట్లంగా బాగుంది నీకు. సే హలో. What is that? Sticker-ఆ? నాకు ఇస్తావా నీ డ్రెస్? 6 feet, okay? Dress finance. Thank you. You look so cute in the saree color. Chaala baagundi. Sarees are, auntie, I really like the way you dress and the way you maintain yourself. Thank you. Like, I really like that energy. So much to learn. Mom, thank you so much. It so feels so. Okay, I'm ending video here. మీకు వ్లాగ్ చూస్తే చాలా ఫన్ అనిపించుండొచ్చు. ఐ రియల్లీ లవ్ థరోలీ ఎంజాయింగ్ దిస్ టైమ్ అనమాట. ఇలా సెలబ్రేట్ చేసుకోవడం. లైటింగ్ ప్రాపర్గా లేదు. అండ్ దెన్ ఐ ఫీల్ సో టైర్డ్. కళ్ళు వాలిపోతున్నాయి అనమాట. రేపు అమ్మవారిని పెడుతున్నాను. ఎల్లుండి కూడా అమ్మవారు ఉంటారనమాట. 3rd day వరకు 3 days ఉంచుతాను నేను. రేపు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు తాంబూలం తీసుకోవడానికి వస్తారు. సో యా, రేపు కూడా దీపారాధన చేసి అమ్మవారికి అంతా డెకరేషన్ అంతా చేసుకుంటాను. అంటే క్లీన్ చేసి అంతా మళ్ళీ పూజకు కావాల్సినవి అలా పెట్టుకుంటాను అనమాట. వ్రతంలా కాకుండా పూజలాగా. సో యా గైస్, మీకు ఈ వ్లాగ్ ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. టైం 12:30 అయిపోయింది అనమాట. బ్రెయిన్ కొంచెం ల్యాగ్లో ఉంది. బట్ దెన్ ఐ రియలీ ఫెల్ట్ సో ఫన్ అండ్ హ్యాపీ. యునో, ఇండియాలో ఉన్న ఫీలే వచ్చిందనమాట. యునో, ఇలా ఫెస్టివల్ టైమ్స్లో అందరూ ఇలా కలిసి ఉంటే ఇట్ లిటరలీ ఫీల్ సో హ్యాపీ. ఐ థింక్ దట్ ఈస్ వై లైక్ యునో, ఈ ఫెస్టివల్స్ కూడా మన హిందూయిజంలో అన్ని ఫెస్టివల్స్ చేసుకునేది టు క్రియేట్ మెమరీస్ అండ్ టు సెలబ్రేట్ టుగెదర్ అండ్ దెన్ యునో టు బీ హ్యాపీ, యునో. Yeah, that's it for this video. ఈ వీడియో నచ్చిందో ఆల్రెడీ 3-4 సార్లు చెప్తే ప్లీజ్ డోంట్ ఏమనుకోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. టాటా.